హాయ్ అండి అందరికీ. ఈరోజు ఆనియన్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకోవాలండి. తర్వాత ఆనియన్ కట్ చేస్తున్నా, చిన్న చిన్న కట్ చేశాను. చింతపండుతో చేస్తే పొడిగి కట్ చేసుకుంటే సరిపోతుంది, కానీ నేను చింతపండు వేయట్లేదు, అందుకోసం చిన్నగా కట్ చేశాను. కొంచెం మంచిగా ఉడకాలని. ఇంట్లో పిల్లలకి ఎవరికి పులుపు పడడం లేదు, అందుకోసం ఓన్లీ ఆనియన్ ఎగ్ మాత్రమే చేశాను. ఎగ్స్ ఉడికిన తర్వాత వాటికి చిన్నగా ఘాట్లు పెట్టానండి, టేస్ట్ ఉండడం కోసం. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న. ఎంతమందికి ఆనియన్ ఎగ్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మంచిగా ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసా. ప్రతి కర్రీలో కరివేపాకు వేస్తే బాగుంటుంది కదా టేస్ట్, అందుకోసం అలా వేసా. తర్వాత ఆనియన్ని మంచిగా కడిగిన తర్వాత అవి కూడా వేసాను. ఒక 2-5 మినిట్స్ వరకు ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు వీటిని కలబెడుతూనే మూత పెట్టేశాను. ఎందుకంటే పచ్చివాసన వెళ్ళకపోతే టేస్ట్ బాగుండదు కదా. నాలా కూడా ఒకసారి ట్రై చేయండి, ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే. ఎప్పుడైనా చింతపండు ఎవరికైనా పులుపు పడని వాళ్ళు ఉంటారు కదా, అల్సర్ అలా ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. మంచిగా ఆనియన్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని మంచిగా కలబెట్టుకొని అందులో కొంచెం అల్లం కూడా వేసుకున్నా. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి, నేను మాత్రం ఇలా చేశాను. తర్వాత అల్లం కూడా పచ్చివాసన పోయిన తర్వాత అందులో కొంచెం కారం, సాల్ట్ కూడా వేసుకోవాలి. అనుకుంటారేమో ఇలా వేసిన తర్వాత ఆనియన్ ఎలా ఉడుకుతుందని. అందులో కొంచెం లైట్గా వాటర్ కూడా వేసాను, ఎందుకంటే ఆనియన్ కొంచెం ఉడకాలి కదా, లేకుంటే పచ్చి పచ్చి తినలేము, అందుకోసం అడుగంటుతుందని కొంచెం వాటర్ వేసాను. చింతపండు పులుసు బదులు కొంచెం వాటర్ వేసుకున్నాను. లైట్గా వాటర్ వేసి ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత అందులో మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని ఉంటే సరిపోతుంది. టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యంగా ఉండొచ్చు. పులుపు తినేవాళ్ళు అలా చేసుకోండి, పులుపు పడని వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా ఉడికిన తర్వాత అందులో మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ మాత్రం అందులో వేసాను. వేసిన తర్వాత 5 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి. ఇలా చేసి పెట్టండి, పిల్లలు కూడా బాగా తింటారు. ఈరోజు మాత్రం మా ఆనియన్ ఎగ్ కర్రీ. ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా వండితే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు, ఖచ్చితంగా ఇష్టం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆయిల్ అంతా మీద పేర్కొనే వరకు ఇలా చేసుకుంటే బాగుంటుంది. బాయ్.